హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని టెరిడోఫైట్స్ గురించి నేర్చుకుందాం. టెరిడోఫైట్స్లో చూసుకుంటే ఈ టెరిడోఫైట్స్ అనేవి క్రిప్టోగ్యామ్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే ఇవి సీడ్లెస్, వీటిలో సీడ్స్ అనేవి ఉండవు, అందుకని క్రిప్టోగ్యామ్స్ అంటాం. అండ్ వీటిలో ఏంటంటే వాస్క్యులర్ ప్లాంట్స్. ఇవి వాస్క్యులర్ ప్లాంట్స్ అంటే వాస్క్యులర్ టిష్యూస్ ఉంటాయన్నమాట. జైలం అండ్ ఫ్లోయం అలాంటి వాస్క్యులర్ టిష్యూస్, జైలం అండ్ ఫ్లోయం కనిపిస్తాయి. అయితే ఈ జైలం అనేది ఏంటంటే వాటర్ని ట్రాన్స్పోర్ట్ కోసం, భూమిలో నుంచి వాటర్ ప్లాంట్ బాడీలోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫ్లోయం అనేది ఫుడ్ కండక్షన్ కోసం, అంటే ఫుడ్ ట్రావెల్ అవ్వడానికి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్కి ఈ ఫ్లోయం అనేది యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఈ వాస్క్యులర్ టిష్యూస్ అనేవి కనిపించింది టెరిడోఫైట్స్లోనే. అయితే ఈ టెరిడోఫైట్స్లోకి ఏమేమి వస్తాయి ప్లాంట్స్ అంటే హార్స్ టేల్స్, ఫర్న్స్, గ్రౌండ్ పైన్స్ అండ్ క్లబ్ మాసెస్, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఫర్న్స్. ఓకే, ఫర్న్స్ ఇలా ఉంటాయన్నమాట. అయితే టెరిడోఫైట్స్ అనేవి ఏంటంటే కూల్గా, డ్యాంప్గా, చాలా కొంచెం తడితడిగా, చల్లగా, షేడీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శాండీ సాయిల్స్లో అక్కడంతా కూడా కనిపిస్తాయి అన్నమాట టెరిడోఫైట్స్. అండ్ ఇవి ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్, వాస్క్యులర్ టిష్యూస్ ఉన్న ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్, అంటే నేల మీద వచ్చినటువంటి ఫస్ట్ ప్లాంట్స్ అనమాట వాస్క్యులర్ టిష్యూస్ తోటి. అందుకని వీటిని ఏమంటారంటే రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకు అలా పిలుస్తాం అంటే వీటికి రెప్టైల్స్కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. రెప్టైల్స్ అనేవి ఫస్ట్ టెరెస్ట్రియల్ యానిమల్స్, అప్పటిదాకా వాటర్లో ఉండేవి. తర్వాత వాటర్లో యాంఫిబియన్స్ అనేవి వాటర్ మీద, ల్యాండ్ మీద రెండూ ఉండేవి. కానీ కంప్లీట్గా టెరెస్ట్రియల్గా అంటే ల్యాండ్ మీదకి వచ్చిన రెప్టైల్స్ కాబట్టి. అండ్ అలానే సేమ్ ఈ టెరిడోఫైట్స్ కూడా వాటితో పోలున్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటాం అంటే రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అయితే ఈ టెరిడోఫైట్స్లో ఏంటంటే గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ రెండూ కూడా కనిపిస్తాయి. అండ్ రెండూ కూడా ఇండిపెండెంట్గానే, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గానే వేటికి అవే బతుకుతాయి అన్నమాట. కానీ వీటిల్లో మెయిన్ ప్లాంట్ బాడీ డామినెంట్ ఫేజ్ ఏంటి అని అడిగితే స్పోరోఫైట్ అన్నమాట, మెయిన్ ప్లాంట్ బాడీ. దీనిలో మనకి ట్రూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు దాకా బ్రయోఫైట్స్ దాకా ట్రూ రూట్, స్టెమ్స్, లీవ్స్ అనేవి కనిపించలేదు, బట్ టెరిడోఫైట్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఇది లైకోపోడియం, ఇది కూడా వన్ ఆఫ్ ద టెరిడోఫైట్. అయితే వీటిల్లో స్పోరోఫైట్ ఏదైతే ఉంటుందో, స్పోరోఫైట్లో ఏంటంటే కొన్ని లీఫ్ లైక్ ఎపెండేజెస్ ఉంటాయన్నమాట. లీవ్స్ లాంటివి ఉంటాయి, వాటిని మనం స్పోరోఫిల్స్ అంటాం. వాటి మీదనే స్పొరాంజియా అనే సాక్ లైక్ స్ట్రక్చర్స్ లాంటివి ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుంది స్పోరోఫిల్స్. ఇలా లీవ్స్లా ఉన్నాయి కదా, సో వాటిని మనం స్పోరోఫిల్స్ అంటాము. వాటి దగ్గరే ఇలాంటి స్పొరాంజియం ఉంటాయన్నమాట. సో ఈ స్పొరాంజియం అనేది రెండు రకాలుగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, చిన్నగా కూడా ఉండొచ్చు. అయితే ఈ లీవ్స్ కూడా ఏంటంటే చిన్నగా ఉండొచ్చు, లేదంటే పెద్దగా కూడా ఉండొచ్చు. సో చిన్నగా ఉండే లీవ్స్ని ఏమంటాం, మైక్రోఫిల్స్ అంటాం. అవి మనకి సెలాజినెల్లాలో కనిపిస్తాయి. అండ్ పెద్దగా ఉండే లీవ్స్ని మ్యాక్రోఫిల్స్ అంటాము, ఫర్న్స్లో కనిపిస్తాయి అన్నమాట ఈ స్పోరోఫిల్స్. అయితే కొన్నిసార్లు ఈ స్పోరోఫిల్స్ అనేవి దగ్గరికి కాంపాక్ట్గా ఉండి ఇలాంటి కోన్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. వాటిని స్ట్రోబైలై అని కానీ కోన్స్ అని కానీ పిలుస్తామన్నమాట. ఇది ఎందులో కనిపిస్తుంది అంటే సెలాజినెల్లాలో కనిపిస్తుంది, ఈక్విసిటంలో కూడా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ స్పొరాంజియాలో ఏంటంటే స్పోర్ మదర్ సెల్స్ అనే సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అనేవి మియోసిస్ జరిగి స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. తర్వాత ఈ స్పోర్స్ అనేవి ఒక గ్యామెటోఫైట్ని, ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్, ఫోటోసింథటిక్ బాడీ ఉండే, ఫోటోసింథసిస్ చేసుకోగలిగేటువంటి బాడీ ఉండే ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ వీటిని మనం ఏమంటాం అంటే ప్రోథాలస్ అని చెప్పి పిలుస్తాం. ఇలా ఉంటుంది గ్యామెటోఫైట్. అయితే వీటిలో ఉండే స్పోర్స్, టెరిడోఫైట్ లోపల ఉండే స్పోర్స్ ఏవైతే ఉంటాయో
ఆ స్పోర్స్ అనేవి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి హోమోస్పోరస్ ఉండొచ్చు, అంటే అందులో ఉన్న స్పోర్స్ అన్నీ కూడా సిమిలర్గా సేమ్ కైండ్లో ఒకేలాగా ఉంటే వాటిని మనం హోమోస్పోరస్ అంటాం. సో హోమోస్పోరస్ స్పోరోఫైట్స్ అనేవి ఏంటంటే బైసెక్షువల్ గ్యామెటోఫైట్స్ని ఇస్తాయి. అంటే దీనిలో మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్ డిఫరెన్సియేషన్ ఏమి ఉండదు, అన్ని స్పోర్స్ ఒకలానే ఉంటాయి. అలాంటప్పుడు వాటికి వచ్చే గ్యామెటోఫైట్లో ఏంటంటే బైసెక్షువల్ గ్యామెటోఫైట్, అంటే దానిలో ఉన్న ఆర్కిగోనియం అండ్ ఆంథ్రీడియం 2 స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఒక బైసెక్షువల్ గ్యామెటోఫైట్. సో దీనిలో చూసుకుంటే గ్యామెటోఫైటిక్ స్ట్రక్చర్, దీని లోపల ఆర్కిగోనియం ఉన్నాయి అండ్ ఆంథ్రీడియం కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో వీటికి ఇలాగా రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, రైజాయిడ్స్ అంటాం. ఆ రైజాయిడ్స్తోనే అది లోపల నుంచి సాయిల్ నుంచి ఫుడ్, వాటర్ అవన్నీ కూడా తీసుకుంటుంది అన్నమాట. తర్వాత ఈ స్పోర్స్ అనేవి డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. అంటే పెద్ద స్పోర్స్ ఉన్నవి, పెద్ద స్పోర్స్, చిన్న స్పోర్స్ కూడా ఉండొచ్చు అనమాట. పెద్ద మ్యాక్రో అండ్ మైక్రో స్పోర్స్. సో ఇలా ఉంటే డిఫరెంట్ టైప్స్లో ఉంటే దాన్ని హెటిరోస్పోరస్ అంటాం. ఈ హెటిరోస్పోరస్ అనేవి ఎందులో కనిపిస్తాయంటే సెలాజినెల్లా జీనస్లో అండ్ సాల్వీనియా జీనస్లో కనిపిస్తాయి. సో సాల్వీనియా జీనస్కి సంబంధించినవి ఇలా ఉంటాయి అండ్ సెలాజినెల్లా అనేది ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి. అయితే ఈ మెగాస్పోర్స్ అండ్ మైక్రోస్పోర్స్ అనేవి తర్వాత జర్మినేట్ అయ్యి మెగాస్పోర్స్ అనేవి ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఇస్తాయి అండ్ మైక్రోస్పోర్స్ అనేవి మేల్ గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అండ్ ఈ గ్యామెటోఫైట్స్ ఏంటంటే కూల్గా, తడిగా, షేడీగా ఉండే ప్లేసెస్లో మనకి గ్రో అవుతాయి గ్యామెటోఫైట్స్. ఇవి ఏంటంటే వీటి గ్రోత్ అనేది ఏంటంటే ఓన్లీ సర్టెన్ ఏరియాకి మాత్రమే స్పెసిఫై అయిపోయి అక్కడ మాత్రమే గ్రో అయ్యేలా ఉంటాయి. ఎందుకు అంటే వాటి ఫర్టిలైజేషన్ కోసం వాటర్ కావాలి. గ్యామెటోఫైట్ నుంచి గ్యామెట్స్ వచ్చి ఆ గ్యామెట్స్ అనేవి మేల్ గ్యామెట్ అనేది ఫీమేల్ గ్యామెట్ ద్వారా దగ్గరికి వెళ్ళాలి అంటే వాటికి వాటర్ కావాలన్నమాట ఫర్టిలైజేషన్ కోసం. అందుకని ఇవి ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ మాత్రమే టెరిడోఫైట్స్ అనేవి బతుకుతాయి అన్నమాట. సో ఓన్లీ నారో జియోలాజికల్ రీజియన్స్లో, అంటే తక్కువ ప్లేసెస్లో మాత్రమే కనిపిస్తాయి మనకి. అయితే గ్యామెటోఫైట్స్లో మేల్ సెక్స్ ఆర్గన్స్ని యాంథ్రీడియా అంటారు అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ని ఆర్కిగోనియా అంటాం. అయితే ఈ యాంథ్రీడియా అనేది యాంథర్జాయిడ్స్ని, మేల్ గ్యామెట్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ మేల్ గ్యామెట్స్ అనేవి వాటర్ నుంచి ట్రావెల్ చేసి ఆర్కిగోనియం ఫీమేల్ సెక్స్ ఆర్గన్కి వెళ్తుంది అనమాట, దాని మౌత్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మేల్ గ్యామెట్ అనేది, ఈ యాంథర్జాయిడ్ అనేది ఆర్కిగోనియంలో ఉన్న ఎగ్తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తుంది. ఆర్కిగోనియం లోపలే ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ జైగోట్ ఫార్మేషన్ అనేది మనకి యాంథ్రీడియం లోపలే ఆర్కిగోనియం లోపలే జరుగుతుంది. అండ్ జైగోట్ అనేది ఏంటంటే తర్వాత మనకి డిఫరెన్షియేట్ అయ్యి ఎంబ్రియోని, ఆ తర్వాత స్పోరోఫైట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ స్పోరోఫైట్ అనేది డామినెంట్ ఫేస్, టెరిడోఫైట్స్లోనే డామినెంట్ ఫేస్. అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లోపల ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అనేవి పేరెంట్ స్పోరోఫైట్ మీదనే ఉండిపోతాయి అన్నమాట. సర్టెన్ పీరియడ్ దాకా, కొంతకాలం దాకా కూడా ఈ పేరెంట్ స్పోరోఫైట్ మీదనే ఈ గ్యామెటోఫైట్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట, ఫీమేల్ గ్యామెటోఫైట్స్. అయితే తర్వాత ఈ 2 గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేసి ఆ జైగోట్ అనేది యంగ్ ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తుంది. ఆ యంగ్ ఎంబ్రియోస్ అనేది ఇందాక చెప్పినట్టు ఫీమేల్ గ్యామెటోఫైట్ లోపలే ఉండిపోతాయి అన్నమాట. అక్కడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఫీమేల్ గ్యామెటోఫైట్లోనే జరుగుతుంది అనమాట. ఇలా జరగడం అనేది సీడ్ హ్యాబిట్, ఎవల్యూషన్లో ఉన్న సీడ్ హ్యాబిట్ యొక్క ప్రీకర్సర్. అంటే తర్వాత టెరిడోఫైట్స్ తర్వాత జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ వాటన్నిటిలో ఏంటంటే సీడ్స్ కనిపిస్తాయి. సో ఆ సీడ్ డెవలప్మెంట్కి ఇది స్టార్టింగ్ స్టేజ్లా అనమాట. సో ఫీమేల్ లోపల
మేల్ వచ్చి ఫీమేల్ లోపల ఫ్యూజ్ అయ్యి అండ్ ఆ జైగాట్ నుంచి ఎంబ్రియో డెవలప్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ఉందో అది సీడ్ హ్యాబిట్కి ప్రీకర్సర్ లాంటిది అనమాట, ముందు జరిగే థింగ్ లాంటిది. అయితే దీని లైఫ్ సైకిల్ చూసుకుంటే టెరిడోఫైట్స్లో కూడా హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిలే కనిపిస్తుంది. అంటే రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది 2 స్టేజెస్కి, కానీ దాని డామినెంట్ ఫేజ్ వచ్చేసి స్పోరోఫైట్ అనమాట. అయితే దీనిలో చూసుకుంటే ఈ గ్యామెటోఫైట్ అనేది ఇందాక చెప్పినట్టు గ్యామెటోఫైట్ లోపల యాంథ్రీడియం ఆర్కిగోనియం ఒకటే గ్యామెటోఫైట్ మీద ఉండొచ్చు, లేదంటే వేరువేరు గ్యామెటోఫైట్స్ మీద కూడా ఉండొచ్చు. అయితే ఈ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ నుంచి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ వచ్చి 2 కూడా ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఇవేమో హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్, తర్వాత డిప్లాయిడ్ స్ట్రక్చర్స్ని జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఈ డిప్లాయిడ్ జైగోట్ అనేది తర్వాత ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది అనమాట, స్పోరోఫైటిక్ ఎంబ్రియో. ఈ డెవలప్మెంట్ అంతా ఎందులో జరుగుతుందంటే ఫీమేల్ గ్యామెటోఫైట్లోనే జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఇది మెచ్యూర్డ్ స్పోరోఫైట్ కింద మారి తర్వాత డిటాచ్ అవుతుంది అనమాట గ్యామెటోఫైట్ నుంచి. తర్వాత దాని మీద నుంచి దానిలో ఉండే స్పోర్స్ అనేవి, స్పోర్ మదర్ సెల్స్ అనేవి మియోసిస్ జరిగి స్పోర్స్ని ఫామ్ చేస్తే ఆ స్పోర్స్ ఏవైతే ఉంటాయో అవి స్పోరాంజియంలో ఉంటాయి. స్పోర్స్ నుంచి మనకి కొత్త గ్యామెటోఫైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ టెరిడోఫైట్స్. సో టెరిడోఫైట్ అనేది తర్వాత 4 క్లాసెస్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ది సిలాప్సిడా. సో సిలాప్సిడాలోకి సిల్లోటమ్ అనే జీనస్కి సంబంధించిన టెరిడోఫైట్స్ వస్తాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట అవి చూడడానికి. తర్వాత లైకోప్సిడాలోకి సెలాజినెల్లా, లైకోపోడియం ఇవి వస్తాయి. తర్వాత స్ఫినాప్సిడాలోకి ఏంటంటే ఈక్విసిటమ్ వస్తుంది. ఈక్విసిటమ్ ఇలా ఉంటుంది. తర్వాత టెరిడాప్సిడాలోకి డ్రయోప్టెరిస్, టెర్రిస్, ఎడియాంటమ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో టెర్రిస్, ఎడియాంటమ్ ఇలా ఉంటాయి. ఇవి examples and classes of Pteridophyta. So that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.